బలోచిస్తాన్ ఏమొచ్చేసి పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం. అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు పాకిస్తాన్ వాళ్ళు తవ్వుకుపోతారు, చైనా వాడు తవ్వుకుపోతాడు, పంజాబ్ వాడు తవ్వుకుపోతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బలోచిస్తాన్ రాష్ట్రం మాత్రం పేదరికంలో అక్కడే మగ్గిపోవాలి. వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళు ఏమొచ్చేసి ఒక ఇది ఏంటది వివక్ష ఆ గిరిజన ప్రాంత ప్రజల మీద. వాళ్ళు ఒక ట్రైబ్కి చెందినటువంటి ముస్లిమ్స్. ఆ గిరిజన ప్రాంత ముస్లిమ్స్ మీద పాకిస్తాన్ ముస్లింలు ఎంత వివక్ష అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఖనిజాలు మీకు పాకిస్తాన్ మొత్తం 45% భూభాగము ఇదే ఉంటుంది బలోచిస్తాన్. కానీ పాకిస్తాన్ మొత్తంలో ఉన్నటువంటి ఖనిజాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఎన్ని అంటే 80% ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుండి తవ్వుకుపోతారు, వీళ్ళకి ₹1 ఇవ్వరు. అందుకే వీళ్ళకి మండింది. ఇప్పుడు ఈ గ్యాసు పెట్రోల్ ఎంతైతే ఒక పెద్ద సమస్యగా ఏర్పడిందో దాంతో క్వెట్టా ప్రాంతంలో ఉన్నటువంటి సూయి క్వెట్టా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 18 అంగుళాల పెద్ద గ్యాస్ పైపుల్ని పగలగొట్టేశారు. పగలగొట్టడమే కాకుండా మంట పెట్టేశారు. ఎందుకు పెట్టేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు తగ్గుకుపోవడం సరే వదిలేయండి, అది ఎలాగో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇంత గ్యాస్ సమస్య వస్తే ఇక్కడ నుంచి గ్యాస్ని 40% పాకిస్తాన్ వాళ్ళు అటేమొచ్చేసి పంజాబ్కి అలాగే సింధు ప్రాంతానికి తరలించుకుపోతున్నారు. ఇందులో మళ్ళీ ఇటువైపు వెళ్తుంది ఖైబర్ పంక్తో. కానీ బలూచిస్తాన్ వాళ్ళకి మాత్రం ఒక పైప్ లైన్ వేయలేదు. ఇక్కడ నుండి తవ్వికిపోతున్నది ఎవరో తెలుసా? చైనా వాడు కూడా ఇక్కడ నుండి తవ్వికిపోతున్నాడు, బొగ్గులు కూడా ఇక్కడ నుంచే తవ్వికిపోతున్నాడు. మరి మా ప్రాంతం ఏంటి? మరి మేమేం చేయాలి? అడుక్కు తినాలా? అందుకే మేము దీన్ని పగలగొట్టేశామని ఇప్పుడు వాళ్ళు ప్రకటన చేశారు. ఇది 2026 మార్చి 30వ తారీఖున రాత్రి బలూచిస్తాన్కి చెందినటువంటి లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి వారు ధ్వంసం చేశారు. భారీ మంటలు చెలరేగాయి, గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ దాడితో క్వెట్టా, మాస్తుంగ్, కలాత్, ఫిషిన్, జియరత్ వంటి 5కు పైగా జిల్లాల్లో గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి వెళ్లే మెయిన్ లైన్ తెగిపోవడంతో లాహోరు, ఫైసలాబాదు, రావల్పిండి వంటి పారిశ్రామిక నగరాలకు గ్యాస్ అందడం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఎక్కడంటే రికోడిక్ ప్రాంతంలో భారీ నిల్వలు పాక్ ఆర్మీ అలాగే చైనాకు చెందినటువంటి వాళ్ళు తవ్వుకుపోతూనే ఉన్నారు మొత్తం. అలాగే చైనా పాక్ జాయింట్ వెంచర్లు నిర్వహిస్తున్న స్థానికులకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదంట. అదే విషయాన్ని ఇప్పుడు బిఎల్ఏ చెప్తుంది, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మేము ఇంత దాడి చేయడానికి ఇంతకంటే కారణం ఏం కావాలి? మాకు సపరేట్ దేశం ఇచ్చేయండి, మా ఖనిజాలతో మా యొక్క నిధులతో మేము పరిపాలించుకుంటాం, మీరు ₹1 ఇవ్వద్దు అంటాం. తప్పేముంది? నిజంగా పాకిస్తాన్ మనకి పడదు కాబట్టి ఇక్కడ విడిపోవాలని మనం కోరుకోవడం లేదు. ఇక్కడ మానవత్వం పరంగా చూస్తే బలూచిస్తాను గత మనకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది 47లో, అప్పటి నుంచి కూడా ఇది దాంతో కలవడానికి ఇష్టపడలేదు. దీనికోసమే వాళ్ళు మమ్మల్ని సమానంగా చూడరు అని ఆనాటి రాజు నుంచి కూడా వద్దనేశారు. మళ్ళీ వీళ్ళు గత 2 దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు, ఎప్పటికైనా స్వతంత్రం రాకపోద్దా అని. స్వాతంత్రం కోసం పోరాడడంలో తప్పు లేదు కదా. వాళ్ళ ఉనికికి ఇది లేదు, వాళ్ళ సంపదకి ఇది లేదు. మరి ఎందుకు వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్తో కలిసి ఉండాలి? ఇది మనమే కాదు, ఏ ముస్లిం దేశమైనా సరే బలూచిస్తాన్కి సపోర్ట్ చేయాలి. సరే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా చేయలేకపోవచ్చు, అంతేగాని ఇక్కడ మనకి పాకిస్తాన్ పడదు కాబట్టి ఈ దేశం విడిపోవాలని మనం కోరుకోవడం లేదు. ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి విడిపోవాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మొదట్లో నెహ్రూ ఒప్పుకోలేదు, కానీ భారత్లో కలుస్తామన్నారు. అప్పుడు నెహ్రూ ఒప్పుకోలేదు. అయితే వాళ్ళకి మనకి ఇది లేవు, భౌగోళికంగా టచింగ్ లేదు. అయినా పర్వాలేదు, ఆ భూభాగం మన చేతిలో ఉంటే ఒక విధంగా ఉండేది. తక్కువ జనాభా, వాళ్ళు ఎంతమంది? 5-6 మిలియన్లు, అంటే 60 లక్షలు 50 లక్షల మంది ఉంటారు, అంతకు మించి ఎవరు ఉండరు. ఈరోజు ఆ ప్రాంతం మంచిగా మన చేతిలో ఉండేది. అలాగే మన అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు మనం తవ్వుకొని వచ్చేవాళ్ళం, మనకి ఉపయోగపడేది, వాళ్ళని అభివృద్ధి చేసేవాళ్ళం. పనికిరాని దేశాలతో జంట కట్టారు వీళ్ళు. బంగ్లాదేశ్ని చెంకలో పెట్టుకున్నారు. ఆ విడదీయడం ఏందో, ఆ పనికిరాని విడదీయడం. ఆ పక్కనే ఎలాగో పాకిస్తాన్ని విడదీశారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు బంగ్లాదేశ్? పని లేకపోతే సరే. ఆ చైనాతో పీకిలాట అలాగే పెట్టి వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్తో పీకిలాట అలాగే ఉంది, పాకిస్తాన్తో పీకిలాట అలాగే ఉంది. కశ్మీర్ని మన చేతికి రానివ్వలేదు, 370 అమలు పెట్టారు. ఇన్ని ఖనిజాలు ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఏమొచ్చేసి వదిలిపడదొప్పారు. అయినా వీళ్ళ ఖనిజాల గురించి ఏం తెలుసు? అక్షయ్ చిన్ని ఎందుకు వదిలేశారంటే అక్కడ గడ్డే మొలవదు అంటున్నాడు మన మొదటి ప్రధాని. ఇంకా దీనికంటే మనం ఏం చెప్తాం?